వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలం ప్రసిద్ధిగాంచిన బాబా దర్గా షేక్షావలి, బాబా షాషావలి దర్గా ఉన్నటువంటి ఎల్లార్తి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పైన పెంట వేయడం సంఘ విద్రోహశక్తుల పని. గతంలో కూడా భక్త రామదాసు విగ్రహంకు చేయి లేకుండా చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఇటువంటి సంఘవిద్రోహశక్తుల్ని వెంటనే అరెస్టు చేయాలని, ఈ సంఘటన జరిగిన 24 గంటలలోగా చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు లా అండ్ ఆర్డర్ సక్రమంగా పాటిస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రజలందరూ హోలగుంద మండలంలో జరిగిన సంఘటనను అవమానంగా భావిస్తున్నారని, విగ్రహం మీద పెంట వేయాల్సిన అవసరం అందరికీ ఉండదని అన్నారు. తక్షణమే సంఘటనకు పాల్పడిన సంఘవిద్రోహశక్తుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, పి. మల్లికార్జున ఎంపీటీసీ అలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ ప్రభుత్వ అధికారులకు పోలీస్ శాఖకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చెప్పుకోవాలా. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరైతే అవమానించారో ఆ నిందితులను వెంటనే గుర్తించి శిక్షించాలా. ఎందుకంటే గుర్తించడం కూడా అక్కడ సులభమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఎలాంటి ఉద్యమాలకు వెనకడగ వేయము. ఉద్యమాన్ని కూడా నిన్న వలగుందతో పాటు ఇవాళ ఆదోని వారికి కూడా హెడ్ క్వార్టర్లో కూడా ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఇది దశల వారీగా ఇది వెంటనే స్పందించకపోతే పోలీసు అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది ఇంకా ఉద్యమాన్ని ఉధృతమని చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నా. పి. మల్లికార్జున ఎంపీటీసీ. ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలం ప్రసిద్ధిగాంచిన బాబా దర్గా, బాబావలి షేక్షావలి బాబా దర్గా ఉన్నటువంటి షాషావలి దర్గా ఉన్నటువంటి ఎల్లార్తి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పైన మరి పెంట వేయడము సంఘ విద్రోహ శక్తుల పని. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులని వెంటనే అరెస్టు చేయాల్సిన పని పోలీసు వారిది. ఏదైతే లా అండ్ ఆర్డరు సక్రమంగా ఉండాలనుకుంటే ఎక్కడ కూడా ఈ సంఘ విద్రోహ శక్తుల్ని ఏరేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇది అవమానంగా భావిస్తున్నారు. ఈ అవమానం నుంచి తేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఆ శక్తులు ఎవరు కూడా దారిలో వెళ్తూ విగ్రహం మీద పెంట వేయాల్సిన అవసరం అందరికీ ఉండదు. ఖచ్చితంగా ఎవరో ఒక్కరికే సంఘ విద్రోహ శక్తి అయితేనే చేస్తాడు. ఏదో మనసులో పెట్టుకునే చేస్తారు ఇవన్నీ. ఎందుకంటే మహనీయుల విగ్రహాలు మళ్ళీ ఇది గతంలో ఒక 2-3 నెలల కిందట కూడా ఆలూరు మనేకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం చేయి విరసడం జరిగింది. ఇవన్నీ వాంటెడ్గా ఎవరైతే ఖచ్చితంగా మనసులో పెట్టుకొని ప్లాన్తో చేస్తున్నారో అటువంటి వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా. మరి పోలీసు వారు వెంటనే సత్వరం, ఎందుకంటే మొన్న రాత్రి జరిగితే 24 అవర్స్లో ఎక్కడైనా గమనించవచ్చు. ఎక్కడైనా ఏదైనా కూడా అది పెద్ద పని కాదు వాళ్ళని అరెస్ట్ చేయడం. వాళ్ళని చేయడం వలన రేపు ఇంకొకరు ఆ తప్పు చేయకుండా ఉంటారు. విగ్రహాలు పెట్టేది ఎందుకంటే ఆ మహనీయులు చేసినటువంటి త్యాగాలు, ఆ మహనీయులు ఈ ప్రజల కోసం ఏం చేసింటారో అటువంటి వాళ్ళని స్మరించుకుంటే మన శక్తి, మనకి ఇక్కడ ఉన్నటువంటి మన మన సమాజము తప్పు చేయకుండా వాళ్ళు కనపడతా ఉంటాయి కాబట్టి విగ్రహాలు మన వాళ్ళు తప్పు చేయకుండా సేవ చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి ఆలూరు పోలీసు వారు, వలగుంద ఎస్ఐ గారు, మరి డిఎస్పీ గారు అందరూ కూడా దీనిపైన చొరవ పెట్టి ఖచ్చితంగా ఆ సంఘ విద్రోహ శక్తిని అరెస్ట్ చేసి ఈ ప్రజలకు అందరికి కూడా మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెర్నకల్ సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.